పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హద్దు దాటొద్దు అంటూ హెచ్చరించారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మహేష్ గౌడ్. పార్టీకి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు మహేష్ గౌడ్. సీఎం అయినా సామాన్య కార్యకర్త అయినా కాంగ్రెస్ లో ఒకే నిబంధన వర్తిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు మహేష్. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పాత కాంగ్రెస్ నాయకులు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు తగిన గౌరవం దక్కాలని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ ఉన్నారు. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్, ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఇవ్వమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు. అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంట, నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇదెక్కడ న్యాయం? ఇది మొదటిసారి కాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లైన్ దాటడం. గతంలో కూడా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఆయన చేసినటువంటి అసంతృప్త వ్యాఖ్యలు కావచ్చు, నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన చేసినటువంటి విమర్శలు గతంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు. లేనివాడికి 5 లక్షల రూపాయల ఇంటి విషయంలో 500 రూల్స్ పెడతారు. కొంతమంది అధికారంలో ఉండే లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఇది ఆయన చెప్పినటువంటి మాట. పైగా విద్యార్థులు, నిరుద్యోగుల తరపున, రైతుల తరపున కూడా నేను పోరాటం చేస్తా, నా పోరాటం ఆగదు. దీనికి సంబంధించి లాస్ట్లో చెప్పినటువంటి మాట, తమిళనాడు విజయ తరహా పాలిటిక్స్ చేస్తా అని రకరకాలైనటువంటి కామెంట్స్ చేశారు. మరొకసారి అయితే లైన్ దాటారు. కానీ ఈసారి దాటినటువంటి లైన్ మహేష్ కుమార్ గౌడ్కి కోపం తెప్పించింది. డెఫినెట్గా అధిష్టానానికి ఒక కంప్లైంట్ చేస్తాం. రాజగోపాల్ రెడ్డి పదే పదే చేస్తున్నటువంటి కామెంట్స్ అసంతృప్త వ్యాఖ్యల, లేకపోతే మంత్రి పదవి కేటాయించకపోవడం వల్ల చేసినటువంటి వ్యాఖ్యల? మరి ఏ సమస్య ఉన్నా కానీ రాష్ట్ర నాయకత్వంతో, పిసిసి చీఫ్తో మాట్లాడి సమస్యని సాల్వ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ మాకు అని నేతలు చెప్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి అవి బూమరంగ్ అవుతూ ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ ఒకంత సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్. రేవంత్ అంటే సీఎం అయినా సరే, సామాన్య కార్యకర్త అయినా సరే, పార్టీ ఒకే విధంగా వ్యవహరిస్తుంది. పార్టీ లైన్ దాటితే మాత్రం దానికి సంబంధించి పర్టికులర్గా చర్యలు ఉంటాయి. అధిష్టానంతో మీకు ఎన్ని సంబంధాలు ఉండనివ్వండి, ఎంత అనుబంధమైనా ఉండనివ్వండి, వారి దగ్గర మీకు ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర ప్రజలు, అలాగే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి వ్యాఖ్యలు కానీ చేస్తే డెఫినెట్గా కఠిన చర్యలు పార్టీ తరఫున ఉంటాయని అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, యాజ్ యూజువల్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం, మళ్ళీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దాన్ని ఖండిస్తూ పార్టీ లైన్ దాటొద్దు అని చెప్పటం, మరి ఎక్కడ గతంలో చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇప్పుడు కొన్ని సీరియస్ కామెంట్స్ కూడా చేశారు. ఆయన ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసినప్పటికీ కూడా చర్యలు మాత్రం శూన్యం, చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అధిష్టానంతో నేరుగా, కేంద్ర నాయకత్వంతో నేరుగా కాంటాక్ట్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, పైగా కేంద్ర నాయకత్వం హామీ ఇచ్చింది, రాష్ట్ర నాయకత్వం అది అమలు చేయడం లేదనేటువంటి ఒక అసంతృప్తితో ఉన్న నాయకుడి విషయంలో చర్యలు ఉంటాయా? మహేష్ గౌడ్ కామెంట్స్ ని ఎలా చూడాలి మనం? మురళి, ప్రధానంగా గాంధీ భవన్ లో కొద్దిసేపటి క్రితమే మహేష్ కుమార్ గౌడ్ డిశ్చార్జ్ చేశారు. దాంట్లో భాగంగా రాజగోపాల్ రెడ్డి నిన్న చేసినటువంటి కామెంట్స్ పైన చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సో ఆయన, రాజగోపాల్ రెడ్డి నాకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది, రాజగోపాల్ రెడ్డి నాకు వ్యక్తిగతంగా చాలా మంచి ఇది, కానీ పార్టీ ప్రస్తుతం హైకమాండ్ కూడా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన చాలా సీరియస్ గా ఉంది, నేరుగా హైకమాండే ఆయన ఇష్యూను పర్యవేక్షిస్తా ఉంది అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఉంది. అయితే ఎవరైనా సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, మంత్రులైనా, నేనైనా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి అయినా పార్టీ లైన్ లోనే మాట్లాడాలి. పార్టీ లైన్ దాటి మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయంటూ కూడా ఆయన కొంత మరి మండిపడ్డ పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఆయన ఇంకొక వాటి కూడా వారారు. ఈ పార్టీలో, అంటే కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యము. ఇవాళ లీడర్ అనే వ్యక్తి ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక పార్టీలో ఉండొచ్చు, కానీ
ప్రధానంగా పార్టీకి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ లోనే మాట్లాడాలి, వ్యక్తులు ముఖ్యం కాదు, ఎవరైనా వ్యక్తుల ఉద్దేశించి మాట్లాడకూడదు, ఖచ్చితంగా పార్టీ లైన్ లోనే మాట్లాడాలి అంటూ కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనేది వాస్తవమే. సో అది దానికి సంబంధించి ఇటీవల కాలంలో పాత వాళ్ళకి 60% సీట్లు, అలాగే కొత్త వాళ్ళకి 40%. ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఈ మొత్తం ప్రక్షాళన ఉందో ఇది కాంగ్రెస్ పార్టీలో మరో వర్గమే చెప్తోంది కదా దీనికి సంబంధించి కార్పొరేషన్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక వర్గమే చెప్తోంది. సాక్షాత్తు మంత్రుల స్థాయి వ్యక్తులు బయటకు వచ్చి బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి? అదే కదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పింది, అన్యాయం జరుగుతుందన్నా లేకపోతే ప్రాధాన్యత దక్కడం లేదన్నా అన్నిటికీ అదే కదా రీజన్ అనేటువంటి ఒక కోణాన్ని కూడా చెప్తున్నారు కదా. డిఫరెంట్ డిస్కషన్ అది. దాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు, నిజంగా కార్యకర్తలతో కానీ కీలక నేతలతో కానీ ఆయన ఎందుకు ఈ విషయం మీద చర్చించట్లేదు అనేది ప్రధాన ఇష్యూ. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే మురళి, ప్రధానంగా మీరన్నట్టు అంటే మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫస్ట్ ఆయన మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో పాత లీడర్లకి, అంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి, నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం నరనరాన బ్లడ్ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తకు అన్యాయం జరుగుతుంది వాస్తవమే. కానీ దీనికి అంతటికీ కారణం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈ ఆర్థిక దోపిడీ చేసిందో దాని వల్ల అందరినీ సంతృప్తి పరచలేకపోతున్నాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. అందుకు భాగంగానే ఇప్పుడు వచ్చేటువంటి పదవుల్లో, కార్పొరేషన్ పదవులు కావచ్చు, మంత్రి పదవులు కావచ్చు, వీటిలో పాత వాళ్ళకి 60%, కొత్త వాళ్ళకి 40% అనేది నిర్ణయించాము. అంటే కొంత మేర ఇది సర్దుబాటు అయ్యే అవకాశం ఉంటది. ఏదేమైనప్పటికీ అన్యాయం జరుగుతుంది అనేది అందరూ గమనించాల్సిన విషయమే. కానీ కొంత పార్టీకి కూడా లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంటది కాబట్టి ఇలా బాహాటంగా మాట్లాడితే పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి ఆయన అంటేనో లేకపోతే మంత్రులను అంటేనో అది ఎండ్ ఆఫ్ ద డే పార్టీకే డ్యామేజ్ అవుతుంది కాబట్టి పార్టీ లైన్ దాటి మాట్లాడారు కాబట్టి ఈ క్రమశిక్షణ చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. ఎవరైనా, ఎంతటి వ్యక్తి అయినా, టీపీసీసీ అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే మాత్రం. రాజగోపాల్ రెడ్డి విషయం పదే పదే అధిష్టానానికి కంప్లైంట్ల రూపంలో వెళ్తున్నా గానీ మళ్ళీ అదే విధంగా ఆయన మళ్ళీ చేస్తున్నటువంటి కామెంట్స్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెంట్ గా ఉన్నారు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఫైర్ అవుతూ ఉన్నారు, బ్లాస్ట్ అవుతూ ఉన్నారు అనేటువంటి మాట. ఎందుకు అధిష్టానాన్ని విషయంలో మహేష్ కుమార్ గౌడ్ పిసిసి నుంచి రకరకాల కంప్లైంట్లు వెళ్తున్నప్పటికీ కూడా ఏం మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి? దానికి సంబంధించి రాబోయే రోజుల్లో మురళి, ప్రధానంగా ఇప్పుడు గతంలో ఎన్ని కామెంట్స్ చేసినా, ఆయన ఎట్లాంటి కామెంట్స్ చేసినా, ముఖ్యమంత్రి పైన, మంత్రుల పైన, ఇటు కాంగ్రెస్ పార్టీ పైన కామెంట్ చేసినా కానీ గతంలో ఇప్పుడు కూడా ఏఐసిసి ఇంత సీరియస్ అవ్వలేదు. అది ఫస్ట్ టైం నిన్న చేసినటువంటి కామెంట్స్ అంటే మంత్రుల పైన, మంత్రులు కోటాను కోట్ల దోపిడీలు చేస్తున్నారంటే మాట్లాడడం కావచ్చు, పాత వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కావచ్చు, అలాగే ఉద్యమంలో అంటే భాగస్వామ్యం లేని వాళ్ళు కావచ్చు, పదవులు అనుభవిస్తున్నారు అనే కామెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత మరి గందరగోళాన్ని సృష్టించే పరిస్థితి అయితే కనబడతా ఉంది. అవన్నీ కూడా మరి ఏ రకంగా వెళ్తాయి ఏంటి అనేది ఇటు హైకమాండ్ కూడా సీరియస్ గా తీసుకుంది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా గతంలో ఎట్లాంటి కామెంట్స్ చేసినా, గతంలో ఆయన ఏదైతే మునుగోడుని మీరు చూసుకోండి, తెలంగాణ నేను చూసుకుంటాను అనే మాటలు మాట్లాడినప్పుడు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. సో కానీ ఇప్పుడు అధిష్టానం మాత్రం సీరియస్ గా ఉంది అంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడంతో కొంత మరి రాజగోపాల్ రెడ్డిని ఏమైనా సస్పెండ్ చేస్తారా, క్రమశిక్షణ చర్య నోటీసులు ఇస్తారా అనేది కూడా చూడాలి. ఆయన కూడా కొంత ఈ మొత్తం విసిగి వేసారిపోయాడు. ఏదైతే మంత్రి పదవి ఇస్తామని చెప్పి మోసగించారనే ఆల్మోస్ట్ ఇంకా పదవి రాదని ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నాడు అనేది కూడా కొంత మరి చర్చ జరుగుతుంది. మళ్ళీ చూడాలి ఏం జరగబోతుంది ఏంటి. కొంత తెలంగాణలో రాజకీయం అయితే హీట్ ఎక్కిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. కాంగ్రెస్ పార్టీలో తమ అభిప్రాయాల్ని బాహాటంగా స్వేచ్ఛగా చెప్పడం మాకు అలవాటు. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ. అందుకోసమే మేము అధిష్టానంతో కానీ రాష్ట్ర నాయకత్వం మీదైనా లేకపోతే కేంద్ర నాయకత్వం మీదైనా సరే మేము నేరుగా బయటకు వచ్చి బాహాటంగా మా అభిప్రాయం చెప్పగలిగినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయనేటువంటి మాట. కానీ కొన్ని కామెంట్స్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పేది అదే, పార్టీకి డ్యామేజ్ కలిగించేటువంటి ఇలాంటి వ్యాఖ్యలు అధికార పార్టీలో ఉంటూ ప్రతిపక్షాల మీద విరుచుకుపడాల్సినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ మీద, అధికార పార్టీ మీద దీనికి సంబంధించి ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ పార్టీకి అంతర్గతంగా ఏ స్థాయిలో డ్యామేజ్ చేస్తున్నాయో, పార్టీలో అసంతృప్త నాయకులందరినీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెచ్చగొడుతున్నారు. ఇదే విధంగా మీరు కూడా మాట్లాడాలి అనే విధంగా
ఆయన వ్యాఖ్యలు ఉన్నాయనేటువంటి రీతిలో అయితే వస్తూ ఉన్నాయి. అధిష్టానానికైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కంప్లైంట్ చేస్తున్నారు. మరి చర్యలు ఉంటాయా లేదా అనేది అయితే చూడాలి. ఒకంత అసంతృప్త వ్యాఖ్యలు కావచ్చు ఇతరత్ర. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన శాఖకు సంబంధించి వ్యక్తం చేసినటువంటి అసంతృప్తి తర్వాత రాష్ట్ర నాయకత్వం ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన నిమ్మకుండిపోతూ ఉన్నారు. అంటే ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతూ ఉన్నారు. బట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి హామీ ఇచ్చారు, మీరు దాన్ని నెరవేర్చలేదు అనేటువంటి కోణంలో ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఒకంత సంచలనంగా మారాయి.